ఒకటి స్పీకర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లారిటీగా ఉందండి. ఓకే ఓకే ఓకే, అది ఇదైంది ప్రాబ్లం అయింది. సరే సరే మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తాం క్లాస్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే థాట్ ఫామ్. సో ఆయన ఈ టాపిక్లో చెప్పబోతున్నది ఏంటంటే, అండర్ దిస్ డివిజన్ వీ షల్ బ్రీఫ్లీ గివ్ అన్ అవుట్లైన్ ఆన్ ది స్టడీ విచ్ వీ విల్ అండర్టేక్ upon this vast and stupendous subject, for as it definitely concerns the evolution of man and his power eventually to create. సో దీని ద్వారా మనకి ఏంటంటే ఆయన చెప్దాం అనుకుంటున్నది, సో వీల్ మే అంటే డెఫినెట్లీ కన్సర్న్స్ ద ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. ఇది ఎప్పుడైతే మనం దీని ద్వారా మనం తెలుసుకుంటామో, దేర్ విల్ బి ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అంటే ఒక హయ్యర్ థింగ్స్లోకి మనం ఎవాల్వ్ అయ్యేటట్టు చేస్తున్నారు ఈ విషయం చెప్పిపోతూ. అంటే సృష్టిలో ఉండేటువంటి శక్తుల యొక్క వివరములు మనకి ఇప్పుడు చెప్తారు. ఇంకా అంటే ఫ్రమ్ రీప్రొడక్షన్ టు క్రియేషన్ అనేటువంటి స్థితికి వెళ్ళేటువంటి విషయాలు చెప్తారు. అంటే సృష్టిలో పనిచేస్తున్నటువంటి శక్తులు, దేవతలు, వీటి యొక్క వివరములు మనకి చెప్తారు. కానీ వాటి యొక్క అంతర్రహస్యములు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మీకు చెప్తాను. తర్వాత సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టి అనేటువంటిది ఏర్పడడం, అందులో ఈ గ్రేట్ హెవెన్లీ మెన్ అనేవాళ్ళు, హెవెన్లీ మెన్, దేవతలు, వీళ్ళందరూ ఏ విధంగా పనిచేస్తున్నారు. సో ఈ వివరాలన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ టాపిక్లో మనకి చెప్తారు. విత్ విచ్ హీ మే బి కన్సర్న్, తద్వారా మానవుడు అనేవాడు ఏ విధంగా ఏర్పడ్డాడు. సో ఇదంతా కూడా ఇట్స్ ద హోల్ క్రియేషన్ ఇస్ అన్ ఎమనేషన్ ఆఫ్ థాట్. ఇది భగవంతుడి యొక్క ఆయన యొక్క థాట్ నుంచి ఇదంతా వచ్చింది. సో అందులో నుంచి అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనకు అసలు ఈ థాట్ అంటే ఏమిటి, థాట్ అసలు ఎలా ఏర్పడుతుంది, ఈ విషయాలన్నీ కూడా మనకి ఇప్పుడు చెప్తారు. సో థాట్ ఫార్మ్స్, దేర్ ఫంక్షన్. ఇట్ విల్ బి నోటెడ్ దట్ ఇన్ స్టడీయింగ్ దిస్ మ్యాటర్ we have not started with that which is most apparent, the exoteric form in mental matter. సో మెంటల్ మ్యాటర్ యొక్క ఎక్సాటరిక్ ఫామ్ గురించి ఇప్పుడే చెప్పట్లేదు. థాట్ ఫారం వేరు, ఎక్సాటరిక్ ఫామ్ ఆఫ్ మెంటల్ మ్యాటర్ వేరు. సో ఫస్ట్ ఐడియా ఉంటుంది, తర్వాత థాట్ ఫారం అవుతుంది, తర్వాత అది మేనిఫెస్ట్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది, థాట్ మేనిఫెస్ట్ అవ్వడం. సో అందు గురించి ఇప్పుడు థాట్ ఫారం గురించి మీకు చెప్తున్నాను అంటున్నారు. బట్ విత్ ద ఇన్నర్ లైఫ్ ఆర్ ఐడియా విత్ ఇన్ ద ఫామ్ and with the laws that govern the creative aspects. So the laws that govern the creative aspect అనేటువంటి విషయాలు మనకు చెప్తారు. అంటే ఒకటి క్రియేటివిటీ అన్నటువంటిది రావాలంటే ఏ విధంగా జరుగుతుంది, సృష్టిలో ఏదైనా ఏర్పడాలన్నా లేదా మనలో ఏదైనా ఒకటి వస్తువు ఏర్పడాలన్నా ఒక ఆలోచన అనేటువంటిది ఎలా స్టార్ట్ అవుతుంది అనేటువంటిది చెప్తున్నారు. దిస్ ఫంక్షన్ ఆఫ్ ఎవ్రీ థాట్ ఫామ్ ఈజ్ త్రీ ఫోల్డ్. సో ఈ థాట్ ఫారం అనేటువంటిది త్రీ ఫోల్డ్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే టు రెస్పాండ్ టు వైబ్రేషన్, టు ప్రొవైడ్ ఏ బాడీ ఫర్ అన్ ఐడియా, టు క్యారీ అవుట్ స్పెసిఫిక్ పర్పస్. ఫస్ట్ ఏంటంటే టు రెస్పాండ్ టు వైబ్రేషన్. సో వైబ్రేషన్కి రెస్పాండ్ అవ్వడం వలన మనలో ఆ థాట్ అనేటువంటిది వస్తుంది. సో మనలో థాట్ అనేటువంటిది రావడానికి హెల్ప్ అయ్యేది ఏంటంటే, మనలో ఇప్పటిదాకా లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది మనకి అంటే, ఒక దానికి మనం వి స్టార్టెడ్ వైబ్రేటింగ్ టు ఏ సర్టెన్ థింగ్ టు రెస్పాండ్ టు వైబ్రేషన్. సృష్టిలో ఒక వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది, దానికి మనం రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది ఉంది. అప్పుడు మనం ఎప్పుడైతే రెస్పాండ్ అవుతాం అప్పుడు మనకు ఆ థాట్ అనేటువంటిది వస్తుంది. సృష్టిలో ఒక కార్యక్రమం నిర్వహింపబడాలి అంటే ఏ చిన్నదాని నుంచి పెద్దదానికి ఏదైనా సరే, ఇక్కడ థాట్ అంటే మీరు ఎనీ సింపుల్ టు ఎనీ ఎంత పెద్దదైనా సరే. సో అలా మనం తీసుకుంటున్నప్పుడు మనకు ఒక థాట్ అనేటువంటిది ఎలా వస్తుంది అంటే,
ఫస్ట్ మనం సృష్టిలో ఉన్నటువంటి అణువుల్లోనూ వీటన్నిటిలోనూ పైన ఇది ఒక వైబ్రేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అంటే ఒకానొక ఇది దాన్ని ఆలోచన, దాన్నే సంకల్పము అన్నారు. దీన్నే మీకు ఇదివరకు నేను చెప్పాను. ఒకసారి ఋషులందరూ కూడా బయలుదేరి వాళ్ళకు ఒక సందేహం వస్తుంది. ఆ సందేహం తీర్చమని వాళ్ళందరూ కూడా కుమారస్వామి దగ్గరికి వెళ్తారు. అప్పుడు కుమారస్వామి అంటారు, ఈ సందేహం నేను కాదు, మనం మా పితృదేవతలను వాళ్ళని అడుగుదాం పదండి అని చెప్పి వాళ్ళందరూ బయలుదేరి కైలాసం వెళ్తారు. కైలాసం వెళ్ళినప్పుడు పరమేశ్వరుడిని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు పరమేశ్వరుడు అంటాడు, మీకు ఈ సందేహం ఎప్పుడైతే మీకు కలిగిందో అదే సమయాన్ని కరెక్ట్గా పార్వతీదేవి నన్ను ఇది అడుగుతోంది, ఆ విషయం నేను మీకు చెప్తాను, కూర్చోండి అని చెప్పి చెప్తాడు ఆయన. అలా ఫస్ట్ అక్కడ వైబ్రేషన్ అనేటువంటిది అక్కడ స్టార్ట్ అయితే దానికి రెస్పాండ్ టు దట్ వైబ్రేషన్ అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ టు రెస్పాండ్ టు వైబ్రేషన్. Let us first study the logoic thought form and then turn our attention to the thought forms fabricated by the thinker from the systemic mental planes and in mental matter. So first మనం ఈ థాట్ ఫార్మ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, it is to the thought forms fabricated by the thinker. ఫస్ట్ మనలో థింకర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. సో వాడి దగ్గర ఇది ఫ్యాబ్రికేట్ అయ్యి ఫ్రమ్ ద సిస్టమిక్ మెంటల్ ప్లేన్ అండ్ ఇన్ మెంటల్ మ్యాటర్. అది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ సిస్టమిక్ మెంటల్ ప్లేన్. సిస్టమిక్ మెంటల్ ప్లేన్ అంటే మన సోలార్ సిస్టమ్ యొక్క మెంటల్ ప్లేన్లో ఈ థాట్ అనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మెంటల్ మ్యాటర్లోకి దిగుతుంది. వీ హ్యావ్ టు నోట్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ ది లోగోస్ all upon which we have to base our conclusions are his physical manifestation and his quality, psychic nature, aroma, emanation or magnetism as we see it working out through the form. Hence we are very much handicapped. So ikkada em jarugutundante, in the case of a logos, ante ee srishti idantha kuda ee logos valle idantha erpadutundi kada. సో ఈ లోగోస్ వాళ్ళు ఆల్ అపాన్ విచ్ వీ హ్యావ్ టు బేస్ అవర్ కన్క్లూషన్స్ ఆర్ హిజ్ ఫిజికల్ మేనిఫెస్టేషన్. సో ఫస్ట్ ఆయన థాట్ రావటం, తర్వాత అది ఫిజికల్గా మేనిఫెస్ట్ అవడం అనేటువంటిది ఈ సృష్టి అంతా కూడా ఏర్పడ్డ అనేటువంటిది చెప్పారు. సో ఆ విధముగా మనం తీసుకుంటూ మనం వెళితే అప్పుడు మనకి ఈ థాట్ ఫారం అంటే ఏమిటి అనేటువంటిది మనకి అర్థమవుతుంది అని చెప్తున్నారు. Respond to vibration. It is always recognized in occult circles that the whole object of human evolution is to enable the thinker to respond to every contact fully and consciously, and thus to utilize his material sheet or sheets as adequate transmitter of such contacts. అంటే మనలో థింకర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. అంటే ఆలోచించగలిగేటువంటి వాడు, అంటే నేను అనేటువంటి వాడు ఆలోచించేటువంటి వాడు. సో ఈ ఆలోచించేటువంటి వాడు యొక్క విషయం ఏమిటంటే హీ విల్ రెస్పాండ్ టు ఎవ్రీ కాంటాక్ట్ ఫుల్లీ. మనం ఎలా ఉండాలి అంటే వాడి యొక్క ఆలోచన అనేటువంటిది అన్ని లేయర్స్లోనూ అది ప్రతిబింబించేట్టుగా మనం ఉండాలి. అంటే ఏంటంటే అన్ని లేయర్స్ కూడా ద షీట్స్ అవన్నీ కూడా అడెక్వేట్ ట్రాన్స్మిటర్ ఆఫ్ సచ్ కాంటాక్ట్స్. అంటే వాడి ఏదనుకుంటున్నాడో అది మన మైండ్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ విధముగా మన మైండ్ ఉంచుకోవాలి. అంటే లోపల ఉండేటువంటి వాడు థింకర్ అనేవాడు ఒకడున్నాడు. వాడు ఆలోచించుతున్నది వేరు, మనం ఆలోచిస్తున్నది వేరు. వాడి ఆలోచన మన మైండ్ మీద రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అదంటే ఎప్పుడైతే మనలో ఆలోచించుట అనేటువంటిది మనం కాసేపు ఆపేస్తామో అప్పుడు లోపల ఉన్నటువంటి వాడిని మనం గ్రహించడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు వాడి యొక్క ఆలోచన మన మైండ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఎంతసేపు మన మైండ్లో మనకు ఎదురుండా కనబడే వీటిని ఏవోటి ఆలోచించేసుకుంటూ మనం గడిపేస్తున్నాం. కానీ లోపల ఉండేటువంటి వాడి ఆలోచన మనకి మీద రిఫ్లెక్ట్ అవ్వాలంటే మన మైండ్ కాసేపు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు లోపల ఉండేటువంటి వాడు ఆలోచించి తద్వారా ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కానీ ఏదైనా అసలు ఒక క్రియేటివిటీ కానీ ఏదైనా ఒకటి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ద మోస్ట్ ఈజీలీ స్టడీడ్ హ్యూమన్ థాట్ ఫామ్
is the one the ego creates through which to function. సో మనలో ఎక్కడి నుంచి వస్తుంది థాట్ అనేటువంటిది ఈగో, మనలో ఈ అహంకారం ఉన్నటువంటి స్థితి నుంచి, ఈగో అనే స్థితి నుంచి, ఈగో అంటే ఏంటంటే పూర్తిగా మనలో ఉండేటువంటి కాన్షియస్నెస్కి పైన ఉన్నటువంటి లేయర్. సో దాన్ని ఈగో అంటాం. సో ఈగో నేచర్ అనేటువంటి దానిలో ఉండేటువంటి పర్మనెంట్ యాటమ్స్ మనం చెప్పుకున్నాం. ఈ పర్మనెంట్ యాటమ్స్ మెంటల్ యూనిట్ అనేటువంటి దాన్ని చెప్పుకుని ఇక్కడికి వచ్చాం మనం. సో ఈగోలో ఫస్ట్ థాట్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సో థాట్ అనేటువంటి స్టార్ట్ అయ్యి బై ది పవర్ ఆఫ్ థాట్ అండ్ ది డెన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ ద బెస్ట్ షీట్ దట్ at any particular stage of evolution he can at the time manufacture. The same can be predicated of the solar logos. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈగోలో ఎప్పుడైతే థాట్ అనేటువంటి స్టార్ట్ అవుతుందో హీ బిల్డ్స్ హిజ్ షీత్ బై ది పవర్ ఆఫ్ థాట్. సో ఆ లోపల ఈగో అనేటువంటి ఉన్నది, అది నిర్ణయించుకుంటుంది ఒక థాట్ ఏంటి, ఈ విధంగా మేనిఫెస్ట్ అవుదాం ఈ లైఫ్లో అనేటువంటిది ఒకటి నిర్ణయించుకుంటుంది. తద్విధముగా అక్కడ రిఫ్లెక్ట్ అయినటువంటిది ఆ పర్మనెంట్ యాటమ్స్ ద్వారా ఆ ప్లేన్స్ సంబంధించినవన్నీ కూడా మనలో బిల్టప్ అవుతాయి. సో మనం భూమి మీదకి వచ్చేటప్పటికే ఈ ఈగో అనేటువంటిది ఒకటి నిర్ణయించుకుని భూమి మీదకి వస్తుంది. వచ్చేటప్పుడు ఈ రకమైనటువంటిది కావాలి అంటే, మనం ఒక ఊరు వెళుతున్నాం అనుకోండి, మనం అడుగుతాం అక్కడ ఊర్లో వాళ్ళని, ఏమంటే నాకు ఒక 2 BHK ఫ్లాట్ చూడండి, ఫలానా ఏరియాలో అయితే నాకు హాయిగా ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళడానికన్నా దానికన్నా వీలుగా ఉంటుంది అలాంటివి. లేదా మనం ఆ ఊరు వెళ్ళి హోటల్లో దిగి మనం ఇల్లు మనం ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం మన ఆఫీస్ దగ్గర. ఆ విధంగా మన ఈగో భూమి మీదకి వచ్చేయడానికి ముందరే ఈ రకమైనటువంటి ఏర్పాట్లు అవన్నీ కూడా అది ఏ విధంగా ఉంటే కనుక నాకు సాధన బాగుంటుంది అనేటువంటిది అన్నీ కూడా చూసుకుని అప్పుడు అది భూమి మీదకి రావడం అనేటువంటిది ఉంటుంది. At any particular stage of evolution, సో ఏ స్టేజ్లో అయినా సరే అది అనుకున్నది పూర్తిగా ఫిజికల్ బాడీ మీదకి అది వచ్చేటట్టుగా అది ఏర్పాటు చేసుకోవాలి. మధ్యలో ఏవి ఫిల్టర్ చేయకుండా నేను అనుకున్నది ఏంటి, వీడికి ఫలానా 100 రూపాయలు ఇద్దాం అనుకున్నాను, అది నా చేతితోటి ఆపేసేయకుండా ఇవ్వగలిగేటట్టుగా ఉండాలి నేను. ఎందుకంటే మధ్యలో ఏవైనా సరే ఎందుకు వాడికి 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తే సరిపోతుంది కదా, ఇలా ఏమైనా మధ్యలో ఇంకొక థాట్ వస్తే ఇచ్చేది ఆగిపోతుంది. సో నేను అనుకున్నది మనసులో ఏదనుకున్నానో అది ఈ చెయ్యి కరెక్ట్గా అది ఆచరించేసేటట్టుగా ఉండాలి. ఆ విధముగా మనలో ఇది ఏర్పడడానికి ఆ ఈగో అనేటువంటిది భూమి మీదకి వచ్చేటప్పటికే ఇవన్నీ కూడా నిర్ణయించుకుని అది భూమి మీదకి వస్తుంది. అండ్ ద డెన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ ద బెస్ట్ షీట్ that at any particular stage of evolution he can at the time manufacture. The same can be predicated of the solar logos. అదే విధంగా సౌరమండలం కూడా ఆ విధముగా ఏర్పడింది. ఇది మనకి ఎలా అయితే ఏర్పడిందో సౌరమండలం కూడా ఆ విధంగా ఏర్పడింది. He builds by the power of thought a body which can respond to that group of vibrations which are concerned with the cosmic physical plane. సో ఎట్లా ఇది క్రియేట్ చేయబడిందంటే ఆయన యొక్క థాట్కి తగ్గట్టుగా ఇది కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ నుంచి ఇది వచ్చినటువంటి ఇది సృష్టి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, సోలార్ సిస్టమ్ అనేటువంటిది కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ నుంచి వచ్చింది. అంటే ఆయన యొక్క దీని నుంచి కాస్మిక్ ప్లేన్లో మెంటల్ ప్లేన్లో అది ఆలోచనగా అది వ్యక్తం అయినప్పుడు అది ఫిజికల్ ప్లేన్లో అది మేనిఫెస్ట్ అయ్యేటట్టుగా చూసుకుని ఆ విధముగా సోలార్ సిస్టమ్ అనేటువంటిది వచ్చింది. అది సో ఇలా వచ్చినటువంటివి ఇది మనది. It is not at adequate and does not fully express the logoic thinker. అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అట్ అడెక్వేట్ అంటే ఇంకా పూర్తిగా అలాని కాదు, ఇంకా కొంత ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ డస్ నాట్ ఫుల్లీ ఎక్స్ప్రెస్ ద లోగోయిక్ థింకర్. అంటే మన లోగోయిక్ థింకర్ అంటే మనలో ఈగో ఏదైతే ఉందో అది ఏం ఆలోచిస్తుందో అదే విధముగా మనం జీవించగలుగుతున్నామా? లోపల ఉండేటువంటి వాడు అసలు ఒకసారి మనం గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడికో వెళ్ళినప్పుడు అసలు ఇక్కడే చక్కగా ఒక 4 రోజులు ఉంటే ఎంత బాగుంది, అసలు ఏంటో మన లైఫ్ అట్లా వెళ్ళిపోతుంది అది ఇదని అనిపిస్తుంది. ఆ అనిపించిన తర్వాత
మళ్ళీ ఇంత లోపల ఏవో ఫోన్లు వస్తాయి, ఎవరో ఏవో మాట్లాడతారు, ఏదో ఇప్పటికి లేదు మనం బయలుదేరి ఊరు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, మనం వెళ్ళిపోవాలి వెంటనే అని చెప్పి మనం బయలుదేరి వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఈగో ఏది ఆలోచించిందో అది పర్ఫెక్ట్గా మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవట్లేదు. అదే విధముగా ఈ లోగోయిక్ థింకర్ కూడా ఆలోచించిన విధముగా ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది అవ్వట్లేదు. అది ఇక్కడ విషయం. డస్ నాట్ ఫుల్లీ ఎక్స్ప్రెస్ ద లోగోయిక్ థింకర్. అది అంటే లోగోయిక్ థింకర్ అంటే సోలార్ లోగోస్ అనేటువంటి లోగోయిక్ థింకర్, ఆయన నుంచి సోలార్ సిస్టమ్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఆయన ఏం ఆలోచిస్తున్నాడో ఆ విధంగా సోలార్ సిస్టమ్ అనేటువంటిది కూడా పూర్తిగా ఏర్పడట్లేదు. నా ఈగో ఏదైతే ఆలోచిస్తుందో అది పూర్తిగా నేను మేనిఫెస్ట్ చేసుకోవట్లేదు నా లైఫ్లో. ఏవో ఫర్ వేరియస్ రీజన్స్. నాకు అసలు చక్కగా రోజు ధ్యానం చేసుకోవడం ఇష్టం, రోజు పూజ చేసుకోవడం ఇష్టం, ఇలావో నేనేమో కొన్ని ఆలోచించుకుంటా, కానీ నేను అనేక కారణాల చేత అవన్నీ నేను చేసుకోవట్లేదు. అంటే ఎందుకంటే ఏవో రీజన్స్ ఉంటాయి. లోపల ఈగో ఏదో ఆలోచిస్తుందో అది పూర్తిగా మనం చేయలేకపోతున్నాం. సో ఇటువంటిదే విధంగానే సోలార్ సిస్టంలో కూడా ఉంటుందని చెప్తున్నారు. The vibrations to which the systemic thought form must respond are many in number. Systemic thought form must respond are many in number, but for our purposes might be enumerated as mainly 7. So a systemic thought form అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రధానంగా 7 ఈ 7 పాయింట్స్ మనకి చెప్తారు ఇప్పుడు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే the vibration of the cosmic physical plane, viewing it as all the matter of that plane which exists outside the logoic ring pass not. ఏంటి the vibration of the cosmic physical plane? It is the సృష్టి అనేటువంటిది ఏదంటే it is the vibration of the cosmic physical plane. సో మన కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి సబ్ ప్లేన్స్ నుంచే మనకు సృష్టి అనేటువంటిది వచ్చింది. కనుక ఈ సృష్టి రావడానికి ఎక్కడ వైబ్రేషన్ వచ్చిందంటే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ యొక్క వైబ్రేషనే మనకు సృష్టిగా మేనిఫెస్ట్ అయింది. వ్యూయింగ్ ఇట్ యాజ్ ఆల్ ద మ్యాటర్ ఆఫ్ దట్ ప్లేన్ విచ్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ద లోగోయిక్ రింగ్ పాస్ నాట్. ఇది అవుట్ సైడ్ ద లోగోయిక్ రింగ్ పాస్ నాట్, ఎందుకంటే ఇది కాస్మిక్ లెవెల్లో వచ్చింది కాబట్టి దీన్ని అవుట్ సైడ్ ద లోగోయిక్ రింగ్ పాస్ నాట్ అంటున్నారు. అంటే లోగోయిక్ రింగ్ పాస్ నాట్కి కూడా అందనటువంటి స్థితిలో, అంటే ఆయన నుంచే ఇదంతా వచ్చింది, మన నుంచే, మన జీవుడు అనేవాడి నుంచే ఇదంతా దేహం అనేటువంటిది వచ్చింది. కానీ వాడికి కూడా అందనటువంటి స్థితి కాస్మిక్ ప్లేన్. ఆ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ నుంచి సృష్టి అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి ఆ లోగోయిక్ రింగ్ పాస్ నాట్ కన్నా ఇది కొంచెం ఎక్కువ పరిమాణముగా కలిగినటువంటిది అని అర్థం. ఇట్ కన్సర్న్స్ ద ప్రాణిక్ అండ్ ఆకాశిక్ ఫ్లూయిడ్స్ అండ్ కరెంట్స్. ఇందులో ఏంటిటా అంటే ఇందులో ప్రాణిక్ అండ్ ఆకాశిక్ అంటే ఈ సృష్టి అంతా కూడా ఆ పైన నుంచి దిగి వచ్చినటువంటిది కాబట్టి దాని యొక్క రిఫ్లెక్షన్గా ఇదంతా ఏర్పడింది. అది ఇక్కడ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. Second point is the vibrations of the cosmic astral plane as they affect the physical form of divine manifestation. So ఈ కాస్మిక్ ఫిజికల్కి ఎలా వచ్చింది అంటే కాస్మిక్ యాస్ట్రల్ ప్లేన్లో వచ్చినటువంటి వైబ్రేషన్ ఫిజికల్ ప్లేన్లో మేనిఫెస్ట్ అయింది. కాస్మిక్ ఫిజికల్లో మేనిఫెస్ట్ అయినది 7 ప్లేన్స్గా డివైడ్ అయ్యి అది సోలార్ సిస్టమ్ ఇవన్నీ మనకి ఏర్పడ్డాయి. అదంతా విషయం. సో కాస్మిక్ ఫిజికల్లో ఇది రావడానికి వైబ్రేషన్ ఇట్ స్టార్టెడ్ ఇన్ కాస్మిక్ యాస్ట్రల్ ప్లేన్ as they affect the physical form of divine manifestation. This involves cosmically the action upon our solar logos of the emotional quality of other cosmic entities. So దీనిలో ఏం జరుగుతుందంటే the action upon our solar logos. సో మన సోలార్ లోగోస్ మీద ఈ వైబ్రేషన్ అనేటువంటిది ట్రాన్స్ఫార్మ్ అయ్యి and concerns the magnetic effect upon him of their psychic emanation. సో ఈ సోలార్ లోగోస్లో ఈ వైబ్రేషన్ అనేటువంటిది వచ్చి ఆఫ్ ది ఎమోషనల్ క్వాలిటీ ఆఫ్ అదర్ కాస్మిక్ ఎంటిటీస్. సోలార్ లోగోస్ తర్వాత మిగిలిన ప్లానెట్స్కి వీటన్నిటికీ ఇది వచ్చి అండ్ కన్సర్న్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అపాన్ హిమ్ ఆఫ్ దేర్ సైకిక్ ఎమనేషన్. అంటే దాని నుంచి వచ్చినటువంటి ఇఫెక్ట్ వలన ఇందులో
ప్రజ్ఞ మేల్కోవడం అనేటువంటిది జరిగింది. దిస్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ హిస్ డెన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిన్సిపల్. ఎందుకు ప్రిన్సిపల్ కాదు అంటే ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్స్ షిప్, ప్రిన్సిపల్ షిప్ ఫ్రమ్ కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ నుంచి ఇది వచ్చింది కాబట్టి, ఇది ఫిజికల్ దానికి సంబంధించింది కాబట్టి దీనిలో ప్రిన్సిపల్ అనేటువంటిది లేదు. His dense physical body is not a principle, is of more potent nature than the first set of vibrations, as is the case also in man's evolution. It is of more potent nature. అంటే సృష్టిలో కానీ మానవుడిలో కానీ వీడు ఎక్కడి నుంచి రాబడ్డాడు అనేటువంటి దాని నుంచి తీసుకున్నప్పుడు వాడిలో ఉన్నటువంటి ఈ అంటే మానవుడిలో అయితే ఈగో, అదే సృష్టిలో చెప్పబడినప్పుడు దాన్ని లోగోస్గా చెప్పారు. సో వాటికి ఒక రిఫ్లెక్షన్గా ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడింది. అంటే ఈ థాట్ అనేటువంటిది అక్కడ స్టార్ట్ అయ్యి దాని యొక్క రిఫ్లెక్షన్గా సృష్టి అనేటువంటిది ఏర్పడుట అనేటువంటిది జరిగింది. కనుక అది వైబ్రేషన్స్ ఫ్రమ్ దట్ విచ్ within the logoic consciousness is recognized as the logoic higher self. So ఈ logoic consciousness లో ఆ higher vibration ఈ logoic consciousness లో అది వైబ్రేట్ అయింది. కనుక వీటిలో వైబ్రేట్ అయినటువంటిది ఏమిటి? it is the thought that emanated from the cosmic level. వీడు ఓన్గా వైబ్రేట్ అయినటువంటి విషయం కాదు. It has started its vibration from the cosmic level. అది logoic plane లో అది it started recognized as the logoic higher self. It is recognized as the logoic higher self. అంటే లోగోయిక్లో వచ్చినటువంటి వైబ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పై నుంచి వచ్చింది. దాన్ని హయ్యర్ సెల్ఫ్ అని అన్నా. ఆర్ హిస్ ఎమనేటింగ్ సోర్స్. దిస్ బ్రింగ్స్ ద సోలార్ సిస్టమ్ వితిన్ ద వైబ్రేటెడ్ రేడియస్ ఆఫ్ సర్టెన్ కాన్స్టలేషన్స్ విచ్ హ్యావ్ ఏ పొజిషన్ ఆఫ్ ప్రొఫౌండ్ ఇంపార్టెన్స్ ఇన్ ద జనరల్ ఎవల్యూషన్ ఆఫ్ ది సిస్టమ్. సో తద్వారా ఏమిటి అంటే ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది అనేక ప్లేన్స్లో ఈ వైబ్రేషన్ అనేటువంటిది రావడం, అది ఈ లోగోస్కి రావడం చేత, ఈ లోగోస్లో వైబ్రేషన్ అనేటువంటిది రావడం చేత ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది మేనిఫెస్ట్ అయింది. కనుక ఈ సోలార్ సిస్టమ్ మేనిఫెస్ట్ అవ్వడానికి ఇది ఎక్కడి నుంచి వైబ్రేషన్ అనేటువంటి స్టార్ట్ అయిందంటే కొన్ని పైన ఉన్నటువంటి కాస్మిక్ లెవెల్లో ప్లస్ కొన్ని కాన్స్టలేషన్స్ అంటే కొన్ని నక్షత్రముల నుంచి ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పడింది. అవి ఏమిటో చెప్తారు మనకి. వైబ్రేషన్స్ ఫ్రమ్ సిరియస్ వయా ది కాస్మిక్ మెంటల్ ప్లేన్. ఈ సిరియస్ స్టార్ అనేటువంటి దాని నుంచి వైబ్రేషన్స్ వచ్చి అది కాస్మిక్ మెంటల్ ప్లేన్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి అక్కడి నుంచి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్కి వచ్చి అక్కడి నుంచి సృష్టి అనేటువంటిది వచ్చింది. సో సిరియస్ స్టార్ అనేటువంటిది ఒక స్టార్, సిరియస్ స్టార్ అనేటువంటిది దాన్ని ది డాగ్ స్టార్ అంటారు. దాన్ని అంటే మన లోకములకి పై లోకములకి మధ్య ఉన్నటువంటి డోర్ అంటారు దాన్ని. ది డాగ్ స్టార్ గాడ్స్ ది ఇన్ఫర్నల్ గేట్ అంటారు. దీన్నే ది డాగ్ స్టార్ అని చెప్తారు. సో మన యొక్క లోకములకు ఆ కాస్మిక్ లోకాలకి మధ్య ఉన్నటువంటి వారధది అంటే ఇట్స్ ఎ గేట్ వే బిట్వీన్ అస్ అండ్ దట్. సో దట్ ఈస్ ద గేట్ ఎంట్రన్స్. సో అది ది సీరియస్ స్టార్ అనేటువంటిది అది మన లోకాలకి ఆ పై లోకాలకి మధ్య ఉన్నటువంటి గేట్ అది. సో ఆ సిరియస్ స్టార్ యొక్క రిఫ్లెక్షన్ కాస్మిక్ మెంటల్ ప్లేన్ మీద పడి అక్కడి నుంచి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఈ సృష్టి అనేటువంటిది రావడానికి దానిలో ఈ థాట్ అనేటువంటిది ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. ఈ సిరియస్ స్టార్ నుంచి వచ్చినటువంటి ఇది వైబ్రేషన్. వైబ్రేషన్స్ ఫ్రమ్ ది 7 రిషీస్ ఆఫ్ ది గ్రేట్ బేర్. అలాగే సృష్టి అనేటువంటిది మనకి ఏర్పడడానికి వైబ్రేషన్స్ ఫ్రమ్ ది సప్త ఋషుల నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్స్ కూడా, అండ్ ప్రైమర్లీ ఫ్రమ్ దోస్ who are the prototypes of the lords of the 7th and 5th rays. మనకి 7th రే 5th రే గురించి మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. ఆ 7th and 5th రే వాళ్ళ వలన పూర్తిగా ఇది మేనిఫెస్ట్ అయింది. This is the most important point and finds its microcosmic correspondence in the place which the 7th ray has in the building of a thought form. So 7th ray is the ceremonial magic. అంటే బాగా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు. ఇవన్నీ మనం చాలా విషయాలు చెప్పుకున్నాం సెరమోనియల్ మ్యాజిక్ గురించి. చాలా ఫాస్ట్గా ఆలోచించగలరు, వాళ్ళ గ్రహింపు శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది,
చాలా వాళ్ళు ఇంట్యూషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయని ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో ఆ రకమైనటువంటి దాంట్లో ఉంటున్నప్పుడు సో ఇట్స్ ఇన్ ద ప్లేస్ విచ్ ద సెవెంత్ రే హ్యాస్ ఇన్ ద బిల్డింగ్ ఆఫ్ ఎ థాట్ ఫామ్ అండ్ ద యూజ్ ఆఫ్ ది ఫిఫ్త్ రే ఇన్ ద వర్క్ ఆఫ్ కాంక్రిషన్. సో ఫిఫ్త్ రే వలన అది భౌతికమైనటువంటి రూపం రావడానికి ఇది చాలా ఏర్పడుతోంది. ఆల్ మెజిషియన్స్ హూ వర్క్ విత్ మ్యాటర్ అండ్ హూ ఆర్ ఆక్యుపైడ్ విత్ ఫామ్ బిల్డింగ్ కాల్ ఇన్ దీస్ టూ టైప్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఎనర్జీ. సో మెజిషియన్స్ అంటే ఈ సృష్టి నిర్మాణమునకు మూలముగా ఉన్నటువంటి వారు అని అర్థం. సో వాళ్ళు ఈ ఫిఫ్త్ అండ్ సెవెంత్ రే యొక్క దీంతో